నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ వచ్చినాను. ఇది ఎపిసోడ్ నంబర్ 3. సో చూస్తారు కదా, 2025 లో స్వామివారి విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేయించారు మన రాజేష్ భాయ్ ఇంకా మన శేఖర్ భాయ్. వెనకాల చూస్తారు కదా, స్వామివారికి సంబంధించిన ఇమిటేషన్ వర్క్ అంటే కుందన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. రియలిస్టిక్ మంచి లెన్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. స్వామివారు అయితే మనం చూసినట్టే అనిపిస్తున్నది. సో ఒక్కొక్క విగ్రహం అయితే మనం డీటెయిల్ గా చూసుకుందాం. అదే విధంగా ఏ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి బుకింగ్ కి, అది కూడా మన రాజేష్ భాయ్ అయితే చెప్తారు అనమాట. సో బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేనైతే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారి విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. భయ్యా రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. कैसे भैया? बहुत ही बढ़िया एकदम. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం స్వామివారి విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. స్వామివారి బొజ్జ స్మూత్ ఫినిషింగ్ అండ్ షేడింగ్ కూడా చాలా బాగున్నది అనమాట. అదేవిధంగా ఇక్కడ స్టోన్ వర్క్. సో స్టోన్ వర్క్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నది. చూసుకోవచ్చు, కంప్లీట్గా అయితే స్వామివారిని అయితే అలంకరించారు ఇక్కడ. అదేవిధంగా తొండం కూడా చాలా పెద్దగా ఉంది. తొండం పైన కూడా మంచి స్టోన్ వర్క్. అండ్ ఇక్కడ కళ్ళు చూసుకున్నట్టయితే స్వామివారు ఎక్కడి నుంచి చూసినా మనం చూసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలా రియలిస్టిక్ ఐస్ అనమాట. సో भैया, ये आंख का काम कौन किए हैं? ये आँख का काम के लिए हमारे भाई विवेक भाई जेजे स्कूल ऑफ आर्ट से पास्ड आउट मुंबई से आए हैं, स्पेशली हमारे गणपति जी का आइस और लिखाई करने के लिए. नाइस नाइस. तो भैया आप कब से ये लाइन में हैं? अभी हो गई मुझे 4-5 साल. ओके. कॉलेज करते करते मैं ये काम करता था गणपति जी का, और मेरा फेवरेट काम है. नाइस नाइस. एक्चुअली क्या है, आर्ट्स को इज इनवैल्यूएबल. जो आर्ट है ना, जो कला है, उसका कोई मोल नहीं है. एग्जैक्टली. तो आप देख सकते हैं यहाँ पे, हम जहाँ से भी ठहर के देखेंगे तो बप्पा जी आपको देखेंगे, उनके भक्तों को. एग्जैक्टली. कहीं से भी आप देखिए. యా. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకుందాం. నేను మెల్లంగా అయితే మూవ్ అవుతున్నాను. మనం ఎక్కడ పోయినా కానీ స్వామివారు మనం చూసినట్టే అనిపిస్తారు. బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్పుట్ ఆఫ్ 2025 फ्रॉम श्री वायुमित्र आर्ट्स. सो भैया, कितना टाइम लगा ये आइस का काम करने में? आइस का काम करने में तो भी 1 घंटा लगा है. 1 आवर. ओके ओके. क्योंकि डिटेल काम होता है और लेंस वगैरह भी हम करते हैं इसमें. ओके. तो भाई यहाँ पर एक बार हम क्लोजअप व्यू देखें तो आंख में जो कलरिंग पैटर्न है ना, ये हर मूर्ति को चेंज होगा या सेम रिपीट होगा? हर एक मूर्ति को अलग अलग चेंज होगा. ओके. तिलक भी चेंज होगा, कलर भी चेंज होंगे. ओके. लेंस भी चेंज होगा. नाइस. जिससे बहुत सारे वैरायटीज अपने वर्कशॉप में दिखने वाले हैं सबको. ओके. जैसे यहाँ पर तिलक है, तो क्या क्या टाइप ऑफ तिलक आप लगाने वाले हैं इस बार? बाकी के गणपति को जो तिरुपति बालाजी का होता है वो लगाएंगे. बाकी के मूर्तिस को जो भगवान श्री कृष्ण के होते हैं वो करेंगे. बाकी के मूर्तियों को विठल महाराज बहुत सारे वैरायटीज है. आपका फेवरेट कौन सा है? मेरा फेवरेट तो है ज्यादा करके त्रिशूली, मुझे पसंद. त्रिशूल. ओके. जो स्टैंडर्ड है. हाँ. యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు త్రిశూలం అండ్ స్వామివారి 2 కళ్ళ మధ్య కూడా ఎగ్జాక్ట్గా అయితే మంచి డిస్టెన్స్ కూడా కరెక్ట్గా మెజర్ చేసి అయితే వేసిండు అనమాట. సో బోత్ అచ్చా హై భయ్యా. నైస్ మీటింగ్ యూ. ఆప్కా శుభ నామ్? వివేక్ సోమవంశీ. ఓకే. సో భయ్యా పేరు వచ్చేసి వివేక్ సోమవంశీ ఫ్రమ్ जेजे स्कूल ऑफ आर्ट्स मुंबई. थैंक यू. और अन्ना, एकदम फर्स्ट क्लास है काम. थैंक यू. आपको भी कंग्रेचुलेशंस. Thank you. मेरे को बहुत अच्छा लगा. थैंक यू. क्योंकि आज से लेके फेस्टिवल के लिए और 44 डेज है. बिल्कुल जी. सो इट्स लेस देन 1.5 मंथ. Yes. और आपने ऑलरेडी यहाँ पर आउटपुट दिखा दिया है अपने बप्पा लवर्स को. जी. सो चलो भैया, अभी हम एक काम करते हैं. स्टार्टिंग से क्या क्या मूर्ति अभी भी अवेलेबल है बुकिंग के लिए, वो भी एक बार अपने बप्पा लवर्स को बता देते हैं. जी. सो भैया, और बताइए काम कैसे चल रहा है, आपको कैसा लग रहा है 2025? बढ़िया तरीके से, एक बहुत ही पॉजिटिव एनर्जी के साथ में बहुत ही जोर शोर से काम चल रहा है. ओके. आप देख सकते हैं काम में उसका आउटपुट भी एब्सोल्युटली. देख रहे हो. एग्जैक्टली. भैया, आपका है फर्स्ट ईयर, बट ऐसा लग रहा है कि आप बहुत सालों से आपको एक्सपीरियंस है. जी, ये बापा का आशीर्वाद है हमारे ऊपर. या. जो तन मन हमने हमारा सब इसमें लगा दिया है. Okay. 7 महीने जो हमने काम किया है ऐसा आउटपुट देने के लिए. ఓకే. जी. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ విగ్రహం. మనం ఎంటర్ కాగానే
లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట మన నంది మహారాజ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన నంది మహారాజ్ అయితే కూర్చొని మనకైతే దర్శనం ఇస్తుండో. పెద్ద కొమ్ములు ఉన్నాయి. సో భయ్యా ఏ ఆప్కా చాయిస్ है या कस्टमर का? ये एक्चुअली स्केच हम लोगों ने उनको प्रेफर किया था, वो देख के उनको पसंद आया तो उन लोगों ने बनवाया. ओके, तो यहाँ पर बप्पा बैठेगा या खड़े होगा? ये बप्पा जी इसके ऊपर ये जो सींग है यहाँ पे झूला आएगा, झूले पे बप्पा वाओ, जी रहेंगे. రియలీ? जी సో झूला గణేష్. जी వావ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన నంది మహారాజ్ పైన కొమ్ములు ఉన్నాయి కదా, కొమ్ములకైతే క్రేడిల్ ఉంటుంది, జూలా అంటే ఉయ్యాల. సో ఉయ్యాలలో అయితే వినాయకుడు కూర్చొని ఉంటాడు. तो लोकल या बाहर जा रहा है? ये लोकल ही लोकल ही. ओके, गौली गुड़ा. नाइस. सो भैया एक बार अपना बैकग्राउंड्स भी बता दीजिए, क्या क्या बैकग्राउंड्स रहेंगे? ये वन ऑफ द बैकग्राउंड आप देख सकते हैं यहाँ पे. ये नाग देवता जी है. ओके, नाग देवता. नाग देवता इसका पूरा डिफरेंट कॉन्सेप्ट रहेगा. ये लगने के बाद ही हम आपको बता सकते हैं इसके बारे में डिटेलिंग से. ఓకే. అండ్ స్వామివారి చేలలో వచ్చేసి శుభ్ లాభ్ మన వినాయకుని ఇద్దరు కొడుకులు అనమాట. సో నాగరాజ్ అండ్ నాగరాజ్ తలపైన కూడా 5 పడగల పాము. बहुत ही अच्छा है भैया. సో భయ్యా ये वाला बड़ा मूर्ति बुक हो गया है ना? जी ये भी बुक्ड हो गया है. యా మల్లార్ గణేష్ ఆల్రెడీ మనం చూసుకున్నాము. ये आंध्र प्रदेश जाएगा विथ बैकग्राउंड. ఓకే जी ఒంగోల్ में जाएगा ये. ఓకే. సో ఈ వినాయకుడు వచ్చేసి ఒంగోలు పోతుంది. చాలా పెద్దగా ఉందన్న. కిतना హైట్ रहेगा? इसका 18 फीट रहेगा. 18 ఫీట్. ఓకే, నైస్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విగ్రహం అయితే బుక్ అయిపోయిందో అవన్నిటికైతే సోల్డ్ అవుట్ అని పెట్టేశారు ఇక్కడ. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు పికాక్స్ ఉన్నాయి మోర్. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే బుక్ అయిన విగ్రహాలు కూడా మేము ఎందుకు చూపిస్తున్నామంటే ఇలా అవుట్పుట్ ఎట్లా వస్తుంది అది మెయిన్ ఉద్దేశం అనమాట. సో స్వామివారి వెనకాల వచ్చేసి మోర్ పంక్ ఉన్నది అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్. అదేవిధంగా మధ్యలో వచ్చేసి కృష్ణుడు. సో భయ్యా ఏ వాళ్ళకి ఇస్కా కాన్సెప్ట్ है? जी ये भी कस्टमर चॉइस है. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విగ్రహం స్వామివారికి వచ్చేసి మనకు కుందన్ వర్క్ కూడా అయిపోయింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఒక్కసారి ఇక్కడ ఐస్ చూసుకుందాం. ఐస్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ మారింది. సో స్వామివారి కళ్ళల్లో కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లెన్స్ ఫినిషింగ్ వచ్చింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ. సో బోత్ అచ్చా భయ్యా, వర్క్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. యా ఒక్కసారి చిన్న విగ్రహాలు చూసుకుందాం. భయ్యా छोटा मूर्ति का काम कब चालू किया आपने? छोटा मूर्ति का काम अभी 15 दिन हुआ है चालू किए. 15 days. ఓకే ये सिर्फ बुकिंग पे ही बनाया है हम लोगों ने. ఓకే. बुक्ड हो चुके. ఓకే ఈ లైన్ మొత్తం యాజ్ ఫర్ బుకింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఐ థింక్ విఠల్ మహారాజేనా? जी इसको फुल कपड़ा आएगा, इसको फुल क्लॉथ आएगा. Wow. इसलिए इसको फिनिशिंग नीचे से वो किया नहीं. ఓకే. సో ఇక్కడ వినాయకునికి వచ్చేసి కంప్లీట్ క్లాతింగ్ వస్తుంది అనమాట మన విఠల్ మహారాజ్. ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ కోట్ వేసిన తర్వాత भैया ये कलर डालने के बाद फिर से आप कुछ इसको रब करेंगे, इसको घिसाई होगा इसके ऊपर फिर से. ओके 3 बार इसके ऊपर कोटिंग होगा, फिर घिसाई होगा, फाइनल में इसके ऊपर कलर आउटपुट आएगा. ఓకే. సో టోటల్ 3 కోటింగ్స్ అయితే వేస్తారంట. ఒక కోట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ పాలిష్ చేస్తున్నారు, రబ్బింగ్. సో भैया मल्हार गणेश अपने पास इस बार कितने हैं टोटल? टोटल छोटा और बड़ा मिला के टोटल 8 मूर्ति हम 8 मूर्ति. जी नॉर्मली किसी वर्कशॉप में अगर आप जाएंगे 2 या मैक्स 3 रहते हैं. जी एक्चुअली हमारा फेसेस जो है मल्हार का पगड़ी लगने के बाद और भी खूबसूरत लगने के कारण पब्लिक काफी डिमांड से ये मूर्ति बनवा रहा है. अभी हम लोगों को जबरदस्ती बोलना पड़ रहा है. अभी हम मूर्ति का नहीं लेंगे. ఓకే ఓకే నైస్, बहुत अच्छा है भैया. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. भाई ये पोजीशन आपने डिसाइड किया है या कस्टमर ने बोला है? नहीं ये हमने ही डिसाइड किया है. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు హిందూ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంబర్పేట్. సో చాలా బాగుంది. కిतना रहेगा भैया बप्पा का हाइट? इसका हाइट रहेगा आपको लगभग 7 फीट. 7 ఫీట్. ఇంకొక సిట్టింగ్ పొజిషన్, సిట్టింగ్ అంటే మహారాజా టైప్ కాదు కానీ మనకు సోఫా పైననే ఇట్లా ఒరుగుండు అనమాట ప్లాట్ఫామ్ పైన. ఇది కూడా చాలా బాగున్నది. ఇది కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ త్రిమూర్తి విగ్రహం 3 తలలు ఉన్నాయన్నమాట. టోటల్ 6 చేయిలు. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి కిరీటం వెనకాల సూర్యచక్రం ఉన్నది. ఇంకొక మల్లార్ గణేష్. సో మల్లార్ గణేష్ అయితే వీళ్ళు చాలా చేసారు. స్వామివారు వచ్చేసి ఇక్కడ చేలో నాగం పాము పట్టుకొని ఉన్నాడు. సో భయ్యా కిतना रहेगा हाइट अवेलेबल है क्या? नहीं ये भी सोल्ड आउट है. ये भी सोल्ड आउट है. जी अभी धीरे धीरे सभी के ऊपर स्टिकर्स लगा रहे हैं. पूरा काम अभी एक्चुअली आज से ही चालू किया है स्टिकर्स ఓకే लगाना. ఓకే కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. సో ఈ లైన్లో మొత్తం మనకైతే చిన్న విగ్రహాలు వస్తాయి, స్మాల్ సైజ్. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మన బంబం బోలే,
శివుడు ఓం నమ శివాయ. అట్లనే ఇక్కడ ఇంకొక बैकग्राउंड అమ్మవారు. సో भैया ये माता जी का शिव जी का ये जो बैकग्राउंड्स है जी ये किसका आइडिया है? जी ये हमारा ही आइडिया है ओके. क्योंकि हमको बैकग्राउंड में कुछ वर्क करना था खास तरीके से जी, तो हम लोगों ने बैकग्राउंड पे काफी काम किया है. ఓకే ठीक है भैया. తర్వాత ఇక్కడ చూసుకుందాం పంచముఖ ఆంజనేయ స్వామి. సో ఒక్కసారి ఈ విగ్రహం అయితే క్లోజప్గా చూసుకుందాం. ఇక్కడ మనకు అయితే మన బజరంగ్ బలి ఉన్నాడు, మంచి 6 ప్యాక్ బాడీ. స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నరసింహస్వామి, హయగ్రీవ, అట్లనే ఇక్కడ గరుడ మహారాజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వరాహ స్వామి. హయగ్రీవ ఏదైతే ఫేస్ ఉందో దాంట్లో కూడా కొంచెం అయితే ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చి చూసుకోవచ్చు, కొంచెం నర్వ్ టైప్ అనమాట. పైన వచ్చేసి త్రిమూర్తి 3 తలలు, మంచి హెవీగా ఉంది వర్క్. సో భయ్యా ये वाला आपका डिजाइन है या कस्टमर ने दिया चॉइस? जी ये कस्टमर ने ही दिया था. ఓకే. उनका डिजाइन के हिसाब से हम लोगों ने इसको बनाया है. ఓకే. కస్టమర్ అంటే మన బప్పా లవర్స్ అయితే వచ్చారనమాట, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ విగ్రహం అయితే చేశారు. చాలా బాగుంది, అతి సుందర్. రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టినుండే ఆది యోగి. సో అందరు తెలుసు కదా మన ఇషా యోగా సెంటర్, మన సద్గురు జగ్గి వాసుదేవ్ ఏదైతే మనకు ఈషా యోగా సెంటర్ ఉందో, సో అక్కడైతే మనకు పెద్ద హాఫ్ పార్ట్ ఉంటుందన్నమాట మన ఆదియోగిది. సో ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇక్కడ శివుని రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు ఆదియోగి, ఫస్ట్ యోగి అనమాట. సో అవుట్పుట్ కూడా చాలా బాగుంది. పైన చందమామలు వచ్చేసి మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు అండ్ చేలో పాము పట్టుకున్నాడు. సో मैं लास्ट टाइम जब मैं आया था हाथ में सांप नहीं था. जी ये आपके आके जाने के बाद में उसको हमने सेट करवाया. वो एक्चुअली पहले से ही प्लान था. ओके. अभी इसको सेट करवाया. ये अवेलेबल है? जी अवेलेबल है, अगर किसी को चाहिए तो आप ఓకే आ सकते हैं. సో ఫ్రెండ్స్ ఆదియోగి డిజైన్లో ఎవరికైనా విగ్రహం కావాలంటే ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. ఇంత స్పెషల్ విగ్రహం అయితే ఎక్కడ కూడా లేదు. సో భయ్యా ఏ వాళ్ళ మూర్తి అవైలబుల్ హై? जी ये అవైలబుల్ హై. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు, ఇది కూడా కొంచెం విఠల్ మహారాజ్ రూపం అనమాట. और ये वाला भैया वो भी अवेलेबल है. ఓకే ఇది కూడా అవైలబుల్ ఉంది. कितना रहेगा भैया हाइट? इसका हाइट 12 फीट रहेगा. సో 12 ఫీట్లో హైట్లో అయితే 2 విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు వచ్చేసి ఒక పెద్ద త్రిశూలం పట్టుకున్నాడు, చూసుకోవచ్చు. ఇక్కడ త్రిశూలం కూడా కంప్లీట్గా అయితే మనకు ఫైబర్లో చేశారు అనమాట. అండ్ మంచి గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అండ్ తర్వాత ఇంకొక విగ్రహం ఇక్కడ వన్స్ అగైన్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అండ్ ఒక చేలో వచ్చేసి మనకు శంఖం పట్టుకున్నాడు. और भाई यहाँ पर क्या विष्णु चक्र आएगा? जी यहाँ पे विष्णु चक्र अवेलेबल है? अवेलेबल है. ओके ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. और इसमें कस्टमर को कुछ चॉइस देंगे क्या? बैकग्राउंड ये लगा सकते बोल के? हम कस्टमर चॉइस के ऊपर ही बैकग्राउंड को हम प्लान कर रहे हैं. और बाकी थोड़ा मूर्ति है जिसपे हम लोगों ने डिजाइन किया है सब बैकग्राउंड. ओके. जी సో ఇక్కడ ఇంకొక విగ్రహం. भैया ये वाला कौन सा डिजाइन में आएगा? जी ये सिंपल महाराजा स्टाइल में रहेगा. इसका बैकग्राउंड में थोड़ा वर्क किया है हम लोगों ने. ఓకే. ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ స్వామివారి చేయిలో ఇక్కడ శంఖం అండ్ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అవుతుంది అనమాట. ఈ విగ్రహం సనత్ నగర్ పోతుంది, బాయ్స్ యూత్ అసోసియేషన్. సో తర్వాత స్వామివారు వచ్చేసి మనకైతే పెద్ద గదా పట్టుకున్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ తో బతాయియే. इसको एक्चुअली हम लोगों ने सिंपल महाराजा स्टाइल में देने का ही प्रयास किया था, लेकिन इसमें को कुछ अलग तरीके से, क्योंकि हर मूर्ति में हम लोगों ने अलग काम दिया है, तो इसमें हम लोगों ने गदा का प्लान किया है कि ऐसे ओके. रख के गदा है. నైస్, ये भी अच्छा है भैया. అండ్ ఇక్కడ వన్ మోర్ మల్లాడ్ గణేష్ ఇక్కడ చూసుకోవచ్చు. సో మల్లాడ్ గణేష్ तो इतने सारे आपने कर दिया है. जी आपको पहले पता था ये रूप मारतांडा रूप? जी मेरे को पता, जैसे कि हमने पहले वीडियो में भी डिस्कस किया था उसके बारे में, मारतंडा कर्नाटक से. ఎగ్జాక్ట్లీ యా. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి లెఫ్ట్ హ్యాండ్లో డమరుకం ఉంది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ బబ్బర్ షేర్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ ఒక 2 చేలు ఎక్స్ట్రా వచ్చినాయి, టోటల్ 6 చేలు. ఒక చేలో శంఖం, ఇంకో చేలో త్రిశూలం అండ్ బుకింగ్ ట్యాగ్ అయితే వేసేసారు అనమాట. ఇదిగో అయితే ఉప్పల్కి వెళ్తుంది. సో తర్వాత ఆల్రెడీ చూసుకున్నాం కదా భయ్యా, जी ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. जी बिल्कुल. మీకు ఎట్లా అనిపిస్తుంది? मेरे को जब से मैं देख रहा हूँ मेरे को नजर हटाने का मन ही नहीं कर रहा है. जब से मैं ये मूर्ति का आउटपुट आया है, ओके. तो भैया ऐसे लग रहा है कि साक्षात गणपति जी आके बैठ गए. एग्जैक्टली देखो अभी बप्पा मेरे को देख रहा है. जी और ये जो इमिटेशन वर्क है कितना टाइम लगा है? इसको पूरा 1 दिन लग गया. ఓకే. जी हाँ, क्योंकि इसको हमने काफी डिटेलिंग में करवाया है हर चीज को. जी చాలా బాగుంది, నైస్. తర్వాత ఈ విగ్రహం కూడా అయితే బుక్ అయిపోయింది. ఒక చేలో వచ్చేసి పర్షు
మన గొడ్డలి అండ్ ఇంకొక చేలు వచ్చేసి పాము. సో भैया ये जो सांप का कॉन्सेप्ट है, हाथों में आपने सांप दिया है, जी ये किसका आइडिया है? ये एक्चुअली मेरे छोटे भाई का आइडिया है, क्योंकि मूर्ति में हर मूर्ति में हथियार तो होता ही है. एग्जैक्टली, तो सांप आपने ऐड किया है. ऐड किया जी. ఓకే, ఇక్కడ కూర్చున్న వినాయకుడు వన్స్ అగైన్ పర్షు గొడ్డలి అండ్ వినాయకుడు వచ్చేసి ఒక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి తొండం చాలా రొటేట్ అయింది. సో भाई ये जो सूंड घुमा है जी, ये कस्टमर ने आपको नहीं जी, क्योंकि सूंड भी हम लोगों ने सूंड में भी वैरायटीज देने का कोशिश किया है. तो ऐसे चौरंग स्टाइल में अगर बैठेंगे तो वो सूंड को ऐसा घुमाएंगे तो लुक आप देख सकते हैं इसका. एग्जैक्टली, एकदम खूबसूरत तरीके से आया है लुक आउटपुट इसका. सो भाई यहाँ पर भी अपना बप्पा त्रिमूर्ति के रूप में है. तो मल्हार गणेश और त्रिमूर्ति में ज्यादा आपके पास क्वांटिटी है, ऐसा क्यों? जी नहीं, सबसे ज्यादा क्वांटिटी मल्हार में ही है. ओके, त्रिमूर्ति में सिर्फ हम लोगों ने दो बनाया. जी हाँ. ఓకే, क्या रहेगा हाइट? हाइट इसका रहेगा आपको 12 फीट. సో 12 ఫీట్ హైట్. ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పర్షు. తర్వాత ఇప్పటి వరకు చూసిన బాడీ కలర్స్ అండ్ ఈ బాడీ కలర్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు వాయిలెట్ అన్నమాట, చాలా బాగున్నది. వన్స్ అగైన్ ఈ విగ్రహానికి కూడా ఇక్కడ పాము వచ్చేసింది, నాగం పాము అండ్ ఒక చేలు వచ్చేసి డమురుకం. ఏ బాపా కే బారే మే బతాయియే. जी, इसका कॉन्सेप्ट ये रहेगा कि ये शिव रूप जो कलर आएगा, ఓకే वो कलर आएगा इसके ऊपर. ఓకే, బ్లూ కలర్. जी हाँ, నైస్. ये अवेलेबल है? ये बुक हो चुका है हिमायतनगर में नंदू जूस सेंटर. ఓకే, నందు జ్యూస్ సెంటర్ హిమాయత్ నగర్కి అయితే వెళ్తుంది. చాలా స్పెషల్గా ఉన్నది. అండ్ ఇక్కడ స్వామివారు వన్స్ అగైన్ సిట్టింగ్ పొజిషన్, చతుర్భుజ దారి. సో ఇది కూడా బుక్ అయిపోయింది, ట్యాగ్ ఉంది. తర్వాత ఇంకొక సిట్టింగ్ పొజిషన్. तो भैया इसमें क्या आएगा बैकग्राउंड में? इसमें बैकग्राउंड अभी हम लोगों ने डिसाइड किया नहीं है. अगर कस्टमर चॉइस रहेगा, कस्टमर्स को चाहिए तो उस हिसाब से हम बैकग्राउंड भी बना के देंगे. एक्चुअली हम लोगों ने बिना बैकग्राउंड के ही प्लान किया था ये, क्योंकि रंग में है तो बिना बैकग्राउंड के ही ये खूबसूरत लगेगा. వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఒక్కసారి వేరే బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసుకుందాం. అండ్ సిఆర్ రామ్ అని ఉన్నది కింద. అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నరసింహస్వామి, మధ్యలో వచ్చేసి మన శివలింగం, పైన త్రిశూలం. అండ్ ఇక్కడ మనకైతే బాలాజీ, గరుడ మహారాజ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అట్లనే మనకైతే శంఖం, విష్ణు చక్రం. అండ్ ఇక్కడ సరస్వతీదేవి, లక్ష్మీదేవి. సో भैया इस बार 2025 में वायुमित्रा आर्ट्स में टोटल कितने बैकग्राउंड्स है? टोटल वेराइटीज बैकग्राउंड में आपको 30 to 35 वेराइटीज देखने को मिलेगा. 35. जी हाँ. ओके जी. और भैया यहाँ पर गजराज है. सो गजराज का कॉन्सेप्ट किसका है और गजराज फेस कट में कितने आप मूर्ति बना रहे हैं? गजराज फेस कट में अभी तक हम लोगों ने 2 मूर्ति बनाए हैं. ओनली 2? जी. ओके, ये असल हम लोग ने हमारे घर के एरिया के लिए बनाया है इसको. मुशीराबाद. जी हाँ. ఓకే, बहुत अच्छा है भैया गजराज. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గజరాజ్ ఫేస్ అంటే ఒరిజినల్ ఫేస్ అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూసుకుందాం. ఇవన్నీ అస్త్ర శస్త్ర అనమాట. తల్వార్, త్రిశూలం, అట్లనే పర్షు, చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు హార్సెస్, అదేవిధంగా మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరైతే ఒకసారి జై భవానీ వీర్ శివాజీ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఇక్కడ పరి ఉందనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అట్లనే మనకైతే ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఫస్ట్ ఇయర్ చేసినా కానీ చాలా బ్యాక్గ్రౌండ్స్ చేశారు, చాలా డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకైతే అమ్మవారు ఉన్నారు. అండ్ పైన మోర్ కూడా చూసుకోవచ్చు. మోర్ అంటే మన పికాక్ చాలా పెద్దగా ఉంది. సో పికాక్ అయితే వెరీ బిగ్ సైజ్. ఇక్కడ भैया ये पिकॉक का बैकग्राउंड कितना हाइट रहेगा? इसका हाइट आएगा आपको लगभग सिर्फ बैकग्राउंड का हाइट आएगा 12 फीट के करीब. 12 फीट? जी हाँ. వావ్. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రౌండ్ ప్రభావల్. అదేవిధంగా ఇక్కడ వన్స్ అగైన్ మన శివుడు, వెనకలు వచ్చేసి మనకు రేణుక ఎల్లమ్మ తల్లి. సో రేణుక ఎల్లమ్మ తల్లి, శివుడు అండ్ పరి. అండ్ ఇక్కడ రౌండ్ ప్రభావాలకి త్రిశూలాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2, పైన వచ్చేసి మన శివుడు. సో भैया बताइए. जी, इसमें आप देख सकते हैं पीछे जो बैकग्राउंड है वो कोई और बैकग्राउंड है. Okay. और ये डिफरेंट बैकग्राउंड है. ये कॉन्सेप्ट अलग अलग है दोनों. 2 బ్యాక్గ్రౌండ్ ఇద్దరు. ఓకే. సో మన రేణుక ఎల్లమ్మ తల్లి బ్యాక్గ్రౌండ్ వేరా, శివుని బ్యాక్గ్రౌండ్ వేరా. ఇక కొంచెం ముందుకు వెళ్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ టైం రివీల్ చేసినాం స్పెషల్ వినాయకుడు, అది కూడా చూసుకుందాం. సో भाई यहाँ पर क्या डिजाइन में आएगा? ये अभी चौरंग पे
ऊपर बैठा हुआ गणपति आएंगे। ఓకే సో ఇప్పుడైతే జాయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది సో భయ్యా यहाँ पर मैट फिनिशिंग दिख रहा है जी, ये टेक्सचर मारा हुआ है इसके ऊपर। थोड़ा स्टोन टाइप में है जी हाँ बालाजी रूप में जी, बालाजी रूप में। इसके ऊपर ब्लैक कलर आएगा। ओके तो क्या हाइट रहेगा भैया इसका हाइट आपको आएगा ऑलमोस्ट 17 to 18 फीट। 17 to 18 ఫీట్ దాగిన వర్క్ కూడా అయిపోయింది చూసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణపతి అంటే గణపతితో పాటు కింద నంది మహారాజ్ మొత్తం కలుపుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చాలా హెవీగా ఉంది వర్క్ लास्ट टाइम కూడా మనమైతే చూపించాం సో भैया कहां पे जा रहा है मूर्ति ये बुक हो गया है क्या बुक हो गया है मूर्ति। ये संगारेड्डी में राजेंद्र रेड्डी जी। ఓకే నైస్ जी हाँ, ఇక్కడైతే రాసిన చూసుకోవచ్చు ఇక్కడ సో రాజేందర్ రెడ్డి పున్నా రాజేందర్ రెడ్డి జై భవానీ యూత్ సంగారెడ్డి సో రాజేందర్ రెడ్డి అన్న అయితే ఈ విగ్రహం బుక్ చేసుకున్నాడు ఐ థింక్ ఈ 2025లా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెండింగ్ వినాయకుడు అయితే అవుతుంది ఎందుకంటే ఇంత పెద్ద కొమ్ములు ఇంత పెద్ద నంది అయితే నేను ఎక్కడ చూడలేదు వినాయకుడు కూడా ఎంత స్పెషల్గా ఉండంటే 6 ప్యాక్ బాడీ అండ్ స్వామివారి వెనకాల కూడా జటా కూడా చూసుకోవచ్చు సో भैया ये शिव जी के रूप में है क्या जी, ये शिव जी के रूप में जैसे कि नंदी के ऊपर बिठाया हुआ है। ఓకే ఓకే उनका वाहन के ऊपर। నైస్ जी हाँ। बहुत ही अच्छा है भैया అండ్ తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం మూషక్ మహారాజ్ 4 ఉన్నాయన్నమాట నలుగురు మూషక్ మహారాజులు అయితే పల్లెకిలో వినాయకుని తీసుకెళ్తారు ఇది కూడా బుక్ అయిపోయింది कहां पे जा रहा भैया मूर्ति ये हम बता नहीं सकते जैसे हम पिछली స్పెషల్ वीडियो। जी हाँ, ఓకే ఇది వచ్చేసి మనకు స్పెషల్ విగ్రహం అయితే మన అసోసియేషన్ వాళ్ళైతే చెప్పొద్దు అన్నారంట సో మనం వేచి చూద్దాం తర్వాత ఇక్కడ भैया ये हंस है या मोर है ये पिकॉक है। हाँ, मोर है ये। ओके सो पिकॉक का जो फेदर्स कब आएंगे फिर जी, फिर फेदर्स अभी इसका काम चालू होगा थोड़ा टाइम बाद। ओके जी, आपको बहुत जल्द देखने को मिल जाएगा। ఓకే ఇక్కడ పికాక్ పైన వినాయకుడు వచ్చేసి మన కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు బాసూరి పట్టుకొని అయితే ఉంటాడు అనమాట क्या हाइट रहेगा भैया अवेलेबल है जी, ये अवेलेबल है। इसमें आपका हाइट जाएगा तकरीबन 17 फीट तक जाएगा। ఓకే 17 ఫీట్ హైట్ వినాయకుడు ఇన్ కృష్ణన్ కాన్సెప్ట్ అవైలబుల్ ఉంది ఫర్ బుకింగ్ తర్వాత ఇది కూడా చాలా ట్రెండ్ అయినుండే మన వాయు మిత్ర ఆర్ట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చాలా ట్రెండ్ అయింది డ్రాగన్ అయితే హతమారుస్తున్నాడు వినాయకుడు వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్ సో भैया ये मूर्ति किधर जाए लोकल नॉन लोकल जी, ये मूर्ति महबूब नगर में जा रहा महबूब नगर वाओ मैं सोच रहा था ये लोकल जा रहा है है। नहीं जी। ఓకే సో మహబూబ్ నగర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణపతి మహారాజ్ అయితే అవుతాడు ఎందుకంటే చాలా యూనిక్గా ఉన్నది ఇక్కడ వచ్చేసి మనకు డ్రాగన్ కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అనమాట ఇక్కడ వచ్చేసి డ్రాగన్ కాళ్ళు సో కాళ్ళు వచ్చేసి చిన్నగా ఉన్నాయి డ్రాగన్ వచ్చేసి పెద్దగా ఉన్నది సో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ भैया यहाँ पर क्या आएगा जी, यहाँ पे जैसे हमने वो बैकग्राउंड देखा था। ओके। नाग देवता जी। ओके। ये ऊपर नाग देवता जी आएंगे ऊपर। ఓకే కింద నుంచి అయితే మనకు పాము ఉంటుంది అనమాట పైన వచ్చేసి మనకు నాగరాజు వస్తాడు ఇది కూడా బుక్ అయిపోయింది కిదర్ జారా భయ్యా మూర్తి ये अपने को जा रहा है सैनिकपुरी आई थिंक। సైనిక్పురి ఇది కూడా చాలా యూనిక్ ఉంది భయ్యా ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు వన్ సెకండ్ స్టాండింగ్ పొజిషన్ టోటల్ 6 చేయిలు సో भैया ये वाला अवेलेबल है जी, ये अवेलेबल है। इसमें क्या आएगा इसमें ये आएगा कि नीचे राक्षस रहेंगे ओके और उसको राक्षस को लपटे हुए इसको नाग रहेगा, नाग को लपटे और ऊपर पंच नाग आएगा। ఓకే వెనకాల వచ్చేసి మనకు 5 పడగల పాము వస్తుంది కింద కూడా రాక్షసులు ఇంకా మన పాము అయితే ఉంటుంది అనమాట తర్వాత ఆల్రెడీ లాస్ట్ టైం భయ్యా చెప్పిండు ఇక్కడ కూడా మనకైతే గ్లోబ్ ఉంది పైనకైతే పాము వస్తుంది అనమాట भैया हाथों में आप क्या बोले थे सन और मून आएंगे। ఓకే ये अवेलेबल है नहीं, ये बुक हो चुका है। సో ఇది కూడా స్పెషల్ విగ్రహం ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది స్వామి వారికి అయితే లెఫ్ట్ హ్యాండ్లో సన్ రైట్ హ్యాండ్లో మూన్ అయితే వస్తా అనమాట అండ్ ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు ఇది ఇంకా పెద్ద ఉంది సైజు అవైలబుల్ హే భయ్యా जी, अवेलेबल है। ఓకే ఎవరికైనా జంబో సైజ్లో వినాయకుడు కావాలంటే ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది तो इसमें कैसे रहेगा बैकग्राउंड का कुछ प्लान किया है जी, बैकग्राउंड का प्लान किया हुआ है। ओके ठीक है लगने के बाद ही आपको बता सकते ఓకే और ये वाला अवेलेबल है भैया हैं। जी, ये भी अवेलेबल है। ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అదే జంబో సైజ్ అనమాట అవైలబుల్ ఉంది కిतना रहेगा भैया हाइट इसका 18 फीट के करीब సో 18 ఫీట్ ఇంకొక డిఫరెంట్ పాస్చర్ ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చినాయి సో మామూలుగా చతుర్భుజాధారి అంటే టోటల్ 4 హ్యాండ్స్ కదా ఇక్కడ వినాయకునికి 6 హ్యాండ్స్ పెద్ద బాడీలో కూడా మంచి స్మైలింగ్ ఫేస్ ఇచ్చారు సో అన్న ఈ విగ్రహం అవైలబుల్ ఉందా जी, अवेलेबल रहेगा। ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్లో పెద్ద విగ్రహాలు కావాలంటే మీరు తప్పకుండా వీళ్ళ వర్క్షాప్కి అయితే రండి ये गणपति जी का जो हमारे पास
इसका जो हाइट में गणपति जी है, इसका डाई हमारा सिग्नेचर फेसेस है। ఓకే एकदम काफी खूबसूरत एकदम फेस आया है, बोलते हैं ना हैंडसम बॉय के जैसे। యా और स्पेशल एक- फेसेस जी हाँ, और एक कॉन्सेप्ट भी इसमें डिम्पल देख सकते हैं। या, या। अभी इसका आउटलुक आपको देखने को मिलेगा थोड़ा टाइम बाद। ఎగ్జాక్ట్లీ యా సో ఊగాచా రాజా అనుకుంటా ఇది అంతేనా जी जी ఇక్కడ చూసుకోవచ్చు యూనిక్ గణేష్ అసోసియేషన్ యూజిహెచ్ఆర్ రాజా సో బిసైడ్ మహంకాళి టెంపుల్ గౌలిగూడ చమన్ రామ్ మందిర్ ఓకే సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది అండ్ తర్వాత ఇంకొక వినాయకుడు గజరాజ్ సో భయ్యా जो पहले वाला गजराज देखे थे और ये वाला जो हम देख रहे हैं दोनों सेम है या अलग अलग है नहीं, दोनों सेम नहीं है, मतलब गजराज कॉन्सेप्ट एक ही है, హ్యాండ్స్ का పొజిషన్ చేంజ్ रहेगा। ఓకే ఇక్కడ స్వామివారికి అయితే చూసుకోవచ్చు ఓన్లీ 2 హ్యాండ్స్ మామూలుగా అయితే గజరాజ్కి ఎప్పుడైనా 2 చేయిలు ఉంటాయి అనమాట ఫేస్ కూడా ఒరిజినల్ ఫేస్ భయ్యా అవైలబుల్ హే जी अवेलेबल है। ఓకే సో ఫ్రెండ్స్ ఎవరికైనా గజరాజ్ కాన్సెప్ట్లో విగ్రహం కావాలంటే తప్పకుండా మీరైతే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్కి వచ్చేసేయండి తర్వాత ఇంకొక విగ్రహం ఇదైతే కొంచెం స్పేస్ సరిగా లేదు అయినా కొంచెం కవర్ చేద్దాం సో భయ్యా బతాయియే ఏ మూర్తి के बारे में जी ये मूर्ति के हाथ में आएगा एक तलवार आएगा नीचे। ఓకే जी సో కింద వచ్చేసి ఇక్కడ తల్వార్ వస్తుంది చేయిలో సో ఇది అవైలబుల్ ఏ భయ్యా जी अवेलेबल। ఓకే ఇది కూడా అవైలబుల్ ఉన్నది ఇంకొకటి రెస్టింగ్ పొజిషన్ లాస్ట్ టైం మనం అయితే చూసినాం కదా ఈ విగ్రహం సోల్డ్ అవుట్ సో भाई इसमें क्या क्या आएगा बैकग्राउंड में इसमें बैकग्राउंड में आएगा अपने को जो मोर का हम लोगों ने बैकग्राउंड देखा है ओके 12 फीट वाला, वाओ ये पीछे लगने के बाद 12 फीट होगा और वाओ। मूर्ति का हाइट जाएगा लगभग 22 फीट के करीब तक। ओके 22 जी फीट हाँ, यहाँ पे मूषक जी आएंगे एक, ओके जो कि गद्दी पकड़े हुए हैं और गणपति जी आराम कर रहे हैं उसके ऊपर। నైస్ जी ఇక్కడ వచ్చేసి మనకు గద్దె ఉంటది మూషక్ మహారాజ్ నిలబడి ఉంటాడు हाँ నైస్ వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి పికాక్స్ ఇంకొకటి ఇక్కడ కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు అవైలబుల్ ఉందా అన్న हाँ जी ये अवेलेबल है। ఓకే కృష్ణుని రూపంలో ఎవరికైనా కావాలనుకుంటే ఈ విగ్రహం అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఈ విగ్రహం అవైలబుల్ ఉంది టోటల్ నియర్ అబౌట్ ఒక 17 to 18 ఫీట్ అంతేనా అన్న जी ఓకే తర్వాత ఏ వాళ్ళ భయ్యా जी ये भी अवेलेबल रहेगा राम रूप में। ఓకే శ్రీరాముని రూపంలో అయితే ఈ విగ్రహం అవైలబుల్ ఉంది యాక్చువల్గా ఏంటంటే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది కదా దానివల్ల అయితే మొత్తం కట్టాలు అయితే కట్టేసారు ఈ విగ్రహం అయితే మనం లాస్ట్ టైం చూసుకున్నాం మంచి సింపుల్ బయటకు పొజిషన్ మహారాజా పోజ్లో అయితే కూర్చొని ఉన్నాడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ पेंटिंग वर्क नడుస్తుంది फर्स्ट कोट అయిపోయింది సో भाई ये मूर्ति कहां पे जा रहा है ये बुक हो गया है, ये जा रहा है अब एक्चुअली हम बता नहीं सकते ये किधर सीक्रेट जा रहा है। सीक्रेट है जी। और एक मैं ये बता दूं आप लोगों को जिसको भी अगर हैवी बॉडी में मूर्ति चाहिए है हमारे पास अवेलेबल है, जो कि हमारा दी बेस्ट बॉडी और दी बेस्ट फेसेस है। ओके वो एक्चुअली ये सब बम्बू बांधने की वजह से वो सबको दिख नहीं पा रहा है। ओके तो अगर किसी को हैवी बॉडी में चाहिए एकदम न्यू, हम लोगों ने मट्टी में वर्क किया हुआ है हर चीज में, ओके फेसेस एकदम न्यू है, ओके तो वो आइडल्स हमारे पास अवेलेबल है। बाकी सब तो हमारे पास बुक हो चुका है, एक बार आप आइए और बिल्कुल इनको देखिए। యా సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మన విఠల్ మహారాజ్ కాన్సెప్ట్ సో విఠల్ మహారాజ్ బొట్టు తెలుసు కదా పండరిపూర్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ రాధాకృష్ణ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్సే సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని మనం చూడాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 month సూపర్ సో నెక్స్ట్ లైన్ చూసుకుందాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది సో భయ్యా यहाँ पर और एक मल्हार गणेश है जी सो ये वाला कस्टमर का रिक्वायरमेंट है क्या जी, ये भी कस्टमर का रिक्वायरमेंट है। ये हमारा लास्ट मूर्ति था मलार में जो हम लोगों ने बुक किया था। इसके बाद हम लोगों ने सबको ये हम यही बताना चाहते हैं कि अभी मल्हार का रिक्वायरमेंट लेके हमारे पास मत आइए। ओके मल्हार अगर चाहिए होगा तो अगली साल हम लोग करेंगे 2026 जी, में हाँ। ओके సో మల్లార్ గణేష్ అండ్ కంప్లీట్లీ పైన పగడి కూడా హ్యాండ్ మేడ్ जी या ఇక్కడ ఇంకొక జంబో సైజ్ సో भैया पीछे जो मूर्ति देखे थे जी ये वाला वो वाला सेम साइज है नहीं, ये थोड़ा छोटा रहेगा। కొంచెం చిన్నగా ఉంటది इसका हाइट लगभग 14 फीट के करीब जा रहा సో 14 feet హైట్ ఇక్కడ है। जी ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉంది సూపర్ ఓకే తర్వాత ఇంకొక कृष्ण रूपम भैया कृष्ण जी के रूप में भी मेरे को लग रहा है आपके पास एक 3-4 मूर्ति है जी 3 से 4 मूर्ति कृष्ण रूप में। ओके और यहाँ पर किरीट भी नहीं है थोड़ा पगड़ी डिफरेंट है हेयर्स देने का कोशिश किया है। ओके जो कृष्ण जी का हेयर्स ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు పగడి లేదు అట్లనే కిరీటం కూడా లేదు కొంచెం హెయిర్స్ ఇచ్చారనమాట మన కృష్ణునికి ఎట్లయితే ఉంటుందో ఆ డిజైన్లో అండ్ ఇంకొకటి విఠల్ మహారాజ్
राजेश भाई अपने पास विट्ठल महाराज के रूप में कितने मूर्ति है टोटल? टोटल 3 से 4 मूर्ति विट्ठल महाराज के रूप में है, जो कि डिफरेंट डिफरेंट पोजीशंस में रहेगा। ओके, तो इसमें क्या बैकग्राउंड आएगा? इसमें बैकग्राउंड हम लोगों ने कस्टमर का ऑप्शन के ऊपर छोड़ा है, कस्टमर्स को कैसा चाहिए हम वैसा करेंगे और एडवाइस हम देंगे कि कैसा कर सकते हैं। ఓకే, जी हाँ तो అవైలబుల్ है? जी अवेलेबल है। ఓకే, సో విఠల్ మహారాజ్ రూపంలో మీకు విగ్రహం కావాలంటే అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో భయ్యా बप्पा एकदम फुल एक्शन पोजीशन में है, क्या है इसमें? ये सिंपल महाराजा स्टाइल में ही रहेंगे। ఓకే, जी। బట్ పొజిషన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. मतलब हमारे पास जितना भी महाराजा स्टाइल में मूर्ति है सभी को पोजीशन हमने इस तरह के दिया है कि वो भी एक तरीके से एंटीक मूर्ति ही माना जाए। ఓకే, जी నైస్. ఇవన్నీ మనం లాస్ట్ టైం చూపించినాము, బట్ ఇక్కడ వచ్చేసి మనం కొంచెం అవుట్పుట్ ఎట్లా వచ్చింది అండ్ 1 month లా ఎంత డిఫరెన్స్ వచ్చింది అదే చూపిస్తాం అనమాట. స్వామివారి కిరీటం వెనకాల సూర్యుడు వచ్చింది, సూర్య చక్కర్, टोटल 6 हैंड्स. सो भैया ये वाला बुक्ड है? जी ये बुक है। ओके, और क्या डिजाइन रहेगा? इसमें डिजाइन रहेगा, पीछे इसका बैकग्राउंड आएगा शंकर भगवान का, अग्नि का पत्ती आएगा इसके वाओ, सर्कल के ऊपर शंकर भगवान जी आएंगे और बगल में उसको अग्नि का पत्ती आएगा। ఓకే ఓకే. అండ్ ఇక్కడ ఒక కాల్ అయితే ఇంకో కాల్ పైన అయితే కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు. సో భయ్యా ये वाला बुक्ड है? जी नहीं ये बुक है। ఓకే, ఈ విగ్రహం అయితే మనకు అవైలబుల్ ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మహారాజా పోజ్లో కూర్చున్న ఇంకొక వినాయకుడు, ఈ విగ్రహం అయితే సోల్డ్ అవుట్, ట్యాగ్ కూడా వేసేసారు. మరి ఎక్కడ పోతుంది ఒక్కసారి మనం చూసుకుందాం. కోటికి వెళ్తుంది. నైస్. తర్వాత స్వామివారు వచ్చేసి ఇక్కడ చేలో మోదక్ పట్టుకున్నాడు అండ్ సింపుల్ పొజిషన్, ఒక చేలో శంఖం అండ్ ఇంకో చేలో అయితే మనకు విష్ణు చక్రం, అట్లనే ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో భయ్యా ये अवेलेबल है? जी ये अवेलेबल है। ओके, एंड ఇక్కడ भैया हाथ में क्या आएगा इधर? ये इसके हाथ में आएगा त्रिशूल आएगा। त्रिशूलम जी ये अवेलेबल है? हाँ अवेलेबल। सो भाई पीछे जो सूर्य चक्र है ये किसका आइडिया है? ये आइडिया एक्चुअली मेरे छोटे भाई का है, उसको ऐसा काफी पसंद है। ओके, तो ठीक है, छोटा भाई तो ज्यादा बात नहीं कर रहा, पूरा आप ही एक्सप्लेन कर रहे हैं. तो ఐడియాస్ अच्छे हैं శేఖర్ भाई का भी. సో ఇక్కడ చూసుకోవచ్చు తొండం కూడా మంచిగా అయితే రొటేట్ అయి ఉన్నది. అండ్ తర్వాత ఇంకొక విగ్రహం ఇక్కడ वंस अगेन महाराजा पोज. सो भैया बताइए हाइट कितना रहेगा, अवेलेबल है क्या? ये हाइट आपको लगभग 14 फीट के करीब जाएगा ఓకే, और अवेलेबल है। అవైలబుల్ ఉంది. తర్వాత ఇంకొక స్పెషల్ విగ్రహం, ఇప్పటివరకు అయితే మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకులు చూస్తున్నాం కదా, ఇవి కూడా అన్ని సింపుల్ బయటకు అనమాట, కాళ్ళు కూడా పైననే ఉన్నాయి, సోఫా పైననే. సో భయ్యా बताइए. जी ये बुक हो चुका है, ये भी ఇది బుకింగ్ అయిపోయింది. महाराजा स्टाइल में चौरंग के ऊपर। ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక స్పెషల్ విగ్రహం మన బాల్ గణేష్. అదేవిధంగా వెనకాల వచ్చేసి మనకు నంది, నంది కొమ్ములు కూడా పెద్దగా ఉన్నాయి, చెవులు కూడా పెద్దగా ఉన్నాయి, నాలుక కూడా బయటకు వచ్చింది. సో భయ్యా ఐ థింక్ ఏ మూర్తి బుక్ హో గయా హై? जी अभी 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 ये मूर्ति बुक हुआ है। యా, సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ తర్వాత రివీల్ చేస్తాం ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది అనేసి. సో చాలా బాగుంది ఈ విగ్రహం కూడా, స్పెషల్ విగ్రహం, నంది మహారాజ్, అట్లనే మన బాల వినాయకుడు, వెనకాల నంది తోక కూడా చూసుకోవచ్చు. ఇంకొక స్పెషల్ విగ్రహం, वन ऑफ दी ब्यूटीफुल विक्रम. भैया जी ये लास्ट टाइम मैंने नहीं देखा है. जी ये अभी बुकिंग पे बनाया हुआ है। ओके, 10 हाथ का वाला कॉन्सेप्ट है। ओके, हर हाथ में कुछ ना कुछ हम लोगों ने दिया है और इसके हाथों में खासियत है कि हर चीज में अच्छा अच्छा हथियार आएगा इसके हाथों में। ओके, क्या हाइट रहेगा? हाइट ये इसमें इस शेड में सबसे बड़ा हाइट में सबसे बड़ा मूर्ति रहेगा, ये 23 फीट है। సో టాలెస్ట్ బప్పా విగ్రహం ఇన్ శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ 23 feet. అండ్ స్వామివారి కిరీటం పైన त्रिशूलम వచ్చింది, అట్లనే ఇక్కడ చందమామ. సో భయ్యా ये शिव जी के रूप में है? जी ये शिव जी के रूप में है। ఓకే, సో శివుని రూపంలో దర్శనం ఇస్తుంది. మెడల్ వచ్చేసి మనకు నాగం పాము, ఒక చేలో డమరుకం ఉంది, ఇంకో చేలో శంఖం ఉంది. సో భయ్యా లోకల్ या नॉन लोकल? ये नॉन लोकल है। बाहर जा रहा है? जी ఓకే, వావ్. ఇక్కడ ఇంకొక భారీ విగ్రహం అయితే రెడీ అవుతున్నది, చూసుకోవచ్చు. యాక్చువల్ కట్టలన్నీ అడ్డం ఉన్నాయి, టోటల్ 6 hands. సో భయ్యా ये मूर्ति के बारे में कुछ बता सकते हैं? जी इसका अभी काम चल रहा है, तो नेक्स्ट एपिसोड में इसके बारे में हम डिस्कस करेंगे। ठीक है. जी అండ్ తర్వాత ఇక్కడ భయ్ నీచే క్యా ధర్తీ है क्या? ये ग्लोब आएगा जी। ఓకే, సో గ్లోబ్ పైన కూర్చున్న వినాయకుడు, టోటల్ 6 hands. సో భయ్యా ये वाला बुकिंग है? जी ये बुकिंग है। ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ బుక్ అయిపోయింది. ఎక్కడ పోతున్నా తర్వాత చెప్తా అంటున్నాడు అన్న, ఎందుకంటే అన్ని రివీల్ చేస్తాడో బాగుండదు. సో ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. భయ్యా नीचे क्या आएगा? इसके नीचे मतलब इसका कॉन्सेप्ट है कि इसको 9 स्नेक्स आएंगे। 9 snakes? हाँ, वाओ.
సైడ్ మే ఓకే సో టోటల్ ఇక్కడైతే 9 స్నేక్స్ వస్తాయి అవైలబుల్ హే नहीं ये बुकिंग पे बना है ఇది కూడా బుకింగ్ పైన అయితే చేసినట్ట ఇంకొక భారీ విగ్రహం చాలా బిగ్ సైజ్ టోటల్ ఇక్కడ వచ్చేసి 6 హ్యాండ్స్ సో భయ్యా ये बप्पा के बारे में बताइए जी। ये भी सिंपल महाराजा स्टाइल, लेकिन महाराजा स्टाइल हमारे पास आप एंटीक में बोल सकते हो। इसको बैकग्राउंड आएगा पीछे शंकर भगवान का। ఓకే जी हाँ చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది అవైలబుల్ ఉందా మరి जी बुकिंग है। ఓకే ఇది యాజ్ పర్ బుకింగ్ తర్వాత ఇంకొక విగ్రహం ఇక్కడ వన్స్ అగైన్ టోటల్ 4 హ్యాండ్స్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు చాలా బాగుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విగ్రహం చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారి పైన వినాయకుడు తర్వాత చూపిస్తాం ఎందుకంటే వర్క్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట సో భయ్యా कौन सा रूप में रहेगा बाजू वाला मूर्ति जो माता का है नीचे एंजल है उसको पर आएंगे ओके पर आएंगे और ऊपर गणपति जी बैठे हैं, नीचे एक फूल आएगा बड़ा सा। ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఒక పరి పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు అదే తర్వాత చూపిస్తాం ఓ బుక్ ఓకే క్యా जी वो बुकिंग पे ही बना है। ఓకే ఇక్కడ మనకైతే మోర్ ఉన్నది మోర్ పైన వన్స్ అగైన్ కృష్ణుడు అందరైతే ఒకసారి హరే కృష్ణ అని కమెంట్ బాక్స్ లో తప్పకుండా టైప్ చేయండి సో భయ్యా క్యా హైట్ रहेगा अवेलेबल है क्या ये हाइट आपको रहेगा 16 फीट के करीब करीब, ये भी बुकिंग पे बना है। ఓకే 16 ఫీట్ హైట్ అవైలబుల్ లేదు బుకింగ్ అయిపోయింది నైస్ సో భయ్యా ये वाला बताइए మంచి యాక్షన్ పొజిషన్ ये राम रूप में धनुष चलाते हुए ఓకే स्टैंडिंग पोजीशन में। ఓకే ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి మనకైతే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు రాముని రూపంలో బాణం అయితే ఇడుస్తుంది అనమాట తర్వాత ఇంకా విగ్రహాలు అయితే రెడీ చేస్తారనమాట और भैया टोटल अभी कितने मूर्ति बनने वाले हैं अभी और 30 मूर्ति बनेगा 30 जी। ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని పాములు అనమాట అండ్ कास्टिंग वर्क पूरा हो गया और चलने वाला है ऑलमोस्ट हो चुका है, ఓకే थोड़ा चित्र बाकी है वो भी निकाल जाएगा। ఓకే సో ఫ్రెండ్స్ లాస్ట్లో చూసుకుందాం ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ అక్కడ ఏం డిజైన్ ఉన్నాయో కూడా అయితే తెలుసుకుందాం సో అని చూసుకోవచ్చు మన వినాయకుని ఫేసెస్ సో అన్నవాళ్ళు 2025 అయితే ఫస్ట్ టైం చేస్తున్నారు కానీ అవుట్పుట్ అయితే జబర్దస్త్ ఉన్నది చాలా బాగున్నది సో ఇక్కడ చిన్న సైజ్ భయ్యా క్యా హైట్ रहेगा मूर्ति अवेलेबल है क्या ये सभी बुकिंग पे बना है जितना भी यहाँ पे हम लोगों ने बनाया है। ఓకే हाँ ये इसका हाइट आएगा आपको लगभग 8 फीट के करीब करीब। ఓకే 8 ఫీట్ హైట్ విగ్రహం 9 फीट 8 to 9 ఫీట్ ఓకే ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు నాట్యం వేస్తున్నాడు టోటల్ 4 హ్యాండ్స్ ఇది కూడా యాజ్ పర్ బుకింగ్ इसमें क्या आएगा भैया इसमें नीचे एक फूल आएगा कमल का। ఓకే తర్వాత విగ్రహం కూడా మనకైతే డాన్సింగ్ పొజిషన్ అన్నమాట నించొని అయితే నాట్యం వేస్తున్నాడు ఇంకొక వినాయకుడు అయితే మనకి ఇక్కడ గాలిలో నించొని ఉన్నాడు మంచి ఫ్లయింగ్ కాన్సెప్ట్ అన్నమాట तो क्या हाइट रहेगा क्या डिजाइन है इसका हाइट आपको लगभग 10 से 11 फीट जा रहा है। 10 to 11 और फीट इसका कॉन्सेप्ट ये है कि नीचे 2 फिश आएंगे और बालाजी का एक सिंबल आएगा नीचे। ఓకే సో కింద వచ్చేసి మనకు ఫిష్ అట్లా మన బాలాజీ మత్స్య అవతారం అన్నమాట తర్వాత ఇంకొక విగ్రహం కృష్ణుని రూపంలో ఉన్నాడు तो भैया नेक्स्ट लेवल लगा बहुत अच्छा लगा अब तक अपन ने 3 एपिसोड निकाला है और तीनों में ये बेस्ट एपिसोड है क्योंकि इतना सारा काम हमने कवर किया है और अपना व्लॉग भी काफ़ी लंबा आया है तो फेस्टिवल के लिए और 44 डेज है जी। और कल विनायक चतुर्थी है बोलते संकष्ट चतुर्थी जी क्या बोलना चाहते हैं बप्पा लवर्स को बस यही बोलना चाहेंगे कि हम लोगों ने जो भी प्लानिंग किया है हमारा आउटपुट उस हिसाब से हमको मिल रहा है और कस्टमर से भी काफ़ी अच्छा रिस्पांस हमको मिल रहा है। तो भैया ये पूरा व्लॉग में पूरा आप ही बात करें शेखर भाई पूरा एकदम सुमसाम है ऐसा कहीं को एक्चुअली बात करने का सभी काम मेरा है, इसका ये शांत रहता है लेकिन बोलते हैं ना वो हाइट कम फाइट ज्यादा। Okay. ये काम इसका है। ओके ओके एक्शन स्पीक्स लाउडर देन वर्ड्स ज्यादातर मेहनत का काम सब शेखर ही संभाल रहा है। Okay. टेक्निकल इसका है और बाकी फाइनेंशियल सब मैं संभालता हूँ। సో చూసారు కదా ఫ్రెండ్స్ మన శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ వర్క్ అయితే చాలా ప్రొఫెషనల్గా ఉన్నది వీళ్ళ ఫినిషింగ్ అయినా సరే పెయింటింగ్ అయినా సరే షేడింగ్ అయినా సరే అట్లనే మన కుందన్ వర్క్ అండ్ ఐస్ వర్క్ సో తప్పకుండా మీరైతే రాండి ఇంకా ఒక 30 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి సో ఇక్కడికి వచ్చి వీళ్ళ అవుట్పుట్ చూడండి అండ్ వాళ్ళతోనైతే నెగోషియేట్ చేయండి సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ హర హర మహాదేవ్ జై సనాతన ధర్మ ధర్మో రక్షతి రక్షిత